వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ది N3 మీడియా న్యూస్. దిస్ ఇస్ మహిద్. నెల్లూరు జిల్లాలో పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. అనేక ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీసులు సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల. జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ పరిధిలోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ ను పోలీసులు నిర్వహించారు. వేదాయపాలెం సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్ఐ 15 మంది సిబ్బందితో కలిసి వెంగళరావు నగర్లో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 7 మోటార్ బైకులు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. అలాగే 7 మంది అనుమానితులను, 4 మంది రౌడీ షీటర్లను తనిఖీ చేసి వివరాలు నమోదు చేశారు. ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు గుర్తించబడలేదని పోలీసులు తెలిపారు. స్థానిక శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు లేదా అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇటువంటి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ ను నిరంతరం కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ 20 మంది పోలీస్ సిబ్బంది తెల్లవారుజామున 5:30 నుండి 7 గంటల వరకు కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మలదెబ్బ న్యూ కాలనీలో సుమారు 120 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను గుర్తించి స్వాధీనపరుచుకుని స్టేషన్ కు తరలించారు. ఎలాంటి అనుమానాస్పద లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాలు గుర్తించబడలేదని పోలీసులు తెలిపారు. స్థానిక శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు లేదా అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇటువంటి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ ను నిరంతరం కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు. నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోలినాయుడు చెరువులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ఆత్మహత్య, హత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పోలినాయుడు చెరువులో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని తన ఇంటి వెనుక పఠాన్ నాగూర్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉన్నాడు. మృతదేహంపై గాయాలు ఉండడంతో ఎవరైనా హత్య చేసి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య లేక ఆత్మహత్య అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లా సీతారామపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ మిక్సింగ్ లారీ మలుపు తిరగడంతో అదుపు తప్పి సుమారు 150 అడుగుల లోయలో పడిపోయింది. ప్రమాదంలో 2 గోవులు మృతి చెందాయి. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం పోరుమామిళ్ల ఘాట్ రోడ్డులో ఈ తెల్లవారుజామున సిమెంట్ మిక్సింగ్ లారీ మలుపు తిరగడంతో అదుపు తప్పి సుమారు 150 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దెబ్బతింది. డ్రైవర్కు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో లారీ ఢీకొనడంతో 2 ఆవులు మృతి చెందాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్డీపీఎస్ కేసుల్లో నమోదైన నిందితుల కార్యకలాపాలపై నిరంతరం ఫాలోఅప్ నిర్వహించాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ఎస్డీపీఓలు, సీఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీపీఎస్ షీట్ మానిటరింగ్, సెక్షువల్ అఫెండర్ షీట్ మానిటరింగ్ మరియు స్మార్ట్ పోలీసింగ్ అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి ఎన్డీపీఎస్ షీట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ షీటర్ల కదలికలు, పాత కేసుల స్థితి, బెయిల్పై విడుదలైన నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు ఎస్పీ సూచించారు. మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యలు చేపట్టాలని, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన అవసరాన్ని వివరించారు. ఎన్డీపీఎస్ కేసుల్లో నమోదైన నిందితుల కార్యకలాపాలపై నిరంతర ఫాలోఅప్ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేసి నేర నియంత్రణను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలను అందించాలని జిల్లా ఎస్పీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సిహెచ్ సౌజన్య, జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
నెల్లూరు ఎన్టీఆర్ పార్క్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటవుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ నిర్మాణ పనులను కమిషనర్ నందన్తో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్ధారెడ్డి పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అధికారులు ఆదేశించారు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి స్థానిక అన్నమయ్య సర్కిల్ ఎన్టీఆర్ పార్కు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ నిర్మాణ పనులను శనివారం పర్యవేక్షించారు. నిర్దేశించిన సమయంలోగా విగ్రహం నిర్మాణ ఏర్పాట్ల పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు కమిటీ ప్రతినిధులు తుంగా ప్రభాత్ రెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టే ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం కావాలని జనసేన నేతలు పిలుపునిచ్చారు. నెల్లూరు 40వ డివిజన్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు జన సైనికులు. మేము సైతం అంటూ పర్యావరణ పరిరక్షణకై జన సైనికులు నడుం బిగించారు. నెల్లూరు నగరం 40వ డివిజన్ ని ప్లాస్టిక్ రహిత డివిజన్ గా మార్చేందుకు కృషి చేస్తున్నారు. డివిజన్ లో పేరుకుపోయిన వ్యర్థాలను జన సైనికులు తొలగించారు. ఈ సందర్భంగా 45వ డివిజన్ జనసేన ఇన్ఛార్జి రాము మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు డివిజన్ ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాలన్నారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 2026 మహానాడుకు విరాళాలు భారీగా వచ్చాయి. ఈ విరాళాల్లో 5 కోట్లు ప్రకటించి తమదే పైచే అని మరోసారి నిరూపించుకున్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశ విదేశాల్లో ఉన్న అభిమానుల నుంచి విరాళాలు సేకరించడం ఆనవాయితీ. ఈ విరాళాలను కార్యకర్తల సంక్షేమం కోసం వినియోగిస్తూ ఉంటారు. 2026 మహానాడులో కూడా విరాళాలు భారీగా వచ్చాయి. నెల్లూరు నుంచే అత్యధికంగా ఈసారి విరాళాలు ప్రకటించారు. ఇందులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డిలు ఏకంగా 5 కోట్ల విరాళం ప్రకటించారు. పార్టీ నేతలు, మంత్రులు, ఎంపీలతో పాటు చంద్రబాబు మన్ననలు పొందారు. అలాగే మంత్రులు పొంగూరు నారాయణ ₹1,00,00,000, ఆనం రామనారాయణ రెడ్డి మరో ₹1,00,00,000 ప్రకటించారు. అలాగే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 50 లక్షలు, పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ 50 లక్షలు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి 5 లక్షలు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి 5 లక్షలు ప్రకటించారు. ఇలా నెల్లూరు నుంచి అత్యధికంగా పార్టీ విరాళాలు వచ్చాయి. ఇందులో రాష్ట్ర, దేశవ్యాప్తంగా వచ్చిన విరాళాలతో పోలిస్తే పెద్ద విరాళం వేమిరెడ్డి దంపతులదే కావడం కొసమెరుపు. దానాల్లో, విరాళాల్లో వేమిరెడ్డిదే పైచేయి అని మరోసారి నిరూపించుకున్నట్లయింది. ఈరోజు పార్టీకి విరాళాలు ఇచ్చిన వ్యక్తుల పేర్లు ఒకసారి చదువుతాను. ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. మిగిలిన వాళ్ళు కూడా ముందుకు వస్తారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తల నుంచి విరాళాలు రావడం, బయట వచ్చేటివి కూడా కలిపి పార్టీ సంక్షేమ కార్యక్రమాలు, కార్యకర్తల ఆర్గనైజేషన్ కానీ ఎన్నిటికి ఖర్చు పెడుతున్నాం. ఈరోజు చూసినప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ కలిసి 5 కోట్ల రూపాయలు, వారిని అభినందిస్తున్నా. కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే 50 లక్షలు, అదేవిధంగా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నారాయణ 1 కోటి రూపాయలు, ఆనం రామనారాయణ రెడ్డి 1 crore, వీళ్ళు కాకుండా సోమిరెడ్డి 5 లక్షలు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి 5 లక్షలు, వీళ్ళు కూడా అభినందిస్తున్నా. మొత్తం కలిసి ఇప్పటి వరకు వచ్చింది డే 1 11,65,742. ఉదయం నేను అనౌన్స్ చేసింది 5,93,93,255 రూపాయలు. మొత్తం కలిసి యాజ్ ఆన్ నౌ ఇప్పుడు యాడ్ చేసింది కొంత ఉంది,
మొత్తం కలిస్తే 24 కోట్ల ప్లస్ అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి దాతలను కూడా అభినందించాలి, ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. టీడీపీ సీనియర్ నేత కొల్లపనేని బుజ్జినాయుడు మృతి పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. బుజ్జినాయుడు మరణం పార్టీకి తీరని లోటన్నారు మంత్రి ఆనం. నెల్లూరు జిల్లా కల్వై మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లపనేని బుజ్జినాయుడు స్వర్గస్థులవడం పట్ల వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి పర్లకొండ గ్రామానికి చేరుకుని బుజ్జినాయుడు పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ అభివృద్ధికి బుజ్జినాయుడు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. నేటి జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని సంఘం ఎస్ఐ భోజ్య నాయక్ సూచించారు. సంఘం హైస్కూల్ ప్రాంగణంలో యోగా మాస్టర్ పెంచలయ్య పోలీసులతో యోగాసనాలు చేయించారు. జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు ఎస్ఐ భోజ్య నాయక్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా మాస్టర్ పెంచలయ్య పోలీసులచే పలు యోగాసనాలు వేయించారు. పోలీసు సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తూ మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో నెలలో 1 వారం యోగా తరగతులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించినట్లు పేర్కొన్నారు. యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని తెలిపారు. నేటి జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానిక యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు పోలీసు తన నిత్య జీవితంలో బిజీ అయిపోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను నివారించాలని చెప్పి ఉన్నత అధికారులు కొన్ని రకాల వ్యాయామాలు, యోగా లాంటివి చేయాలని చెప్పి ప్రతి నెల ఏదో ఒక రోజు యోగాసనం నేర్పించాలని చెప్పి అందులో భాగంగా ఈరోజు మన సంఘం మండలం ఇక్కడ హై స్కూల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది మన సిబ్బందితో, మా సర్కిల్ సిబ్బందితో. అందులో మన యోగా గురువు అయినటువంటి పెంచలయ్య గారు ఈరోజు ఈ యోగాని కండక్ట్ చేయడం జరిగింది. మనిషి నిత్య జీవితంలో పరిగెడుతూ ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. కానీ వాటిని నివారించడానికి ఎన్ని మెడిసిన్స్ ఉన్నా సరే యోగా మరియు శారీరక దారుఢ్య అనేది చేస్తే మనిషి ఈ మెడిసిన్స్తో కాకుండా ఇంకా మెరుగైన ఆరోగ్యాన్ని వశపరచుకోగలడు. కాబట్టి ప్రతిరోజు మనిషి తనకు లభ్యమైన కొద్దిపాటి సమయంలో ఈ యోగా ప్రాక్టీస్ కానీ, లేకపోతే గ్రౌండ్కి వెళ్ళి ఏమన్నా ఎక్సర్సైజ్ చేయడం కానీ, రన్నింగ్ చేయడం కానీ ప్రాక్టీస్ చేయాలని చెప్పి అందరికీ ఆదేశిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.